గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏంటంటే నేను మా అమ్మ మా నాన్న ముగ్గురం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. దట్ ఈస్ విజయవాడకి. ఆల్రెడీ మా చెల్లి తమ్ముడు అక్కడే ఉన్నారు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ 9 days వెకేషన్ అనమాట విజయవాడలో. సో ప్రస్తుతానికి మేము ముగ్గురమే కాబట్టి మా నాన్న మా అమ్మని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు స్టేషన్లో. తర్వాత నేను మా నాన్న ఇద్దరం కలిసి వెళ్తాము. ఇంకా సుబ్బుకి డిన్నర్ అంతా అరేంజ్ చేసేసాము. సో ఇవాళ నైట్ 10:30 10:15 అనుకుంటా ట్రైన్, నాకు సరిగ్గా తెలీదు. దిస్ ఈజ్ జస్ట్ అ నార్మల్ ట్రావెల్ వ్లాగ్ టైప్ థింగ్. సో యాక్చువల్లీ మాకు హాలిడేస్ May 9th నుంచి June 2nd వరకు. 3rdకి కాలేజ్ రీఓపెన్ అనమాట. ఇంకా మంత్ ఆఫ్ జూన్లోనే మాకు మిడ్ టు ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్, ఇంకా ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ దట్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ బిజీ మంత్ అనమాట. యాక్చువల్లీ ఎవరైనా హాలిడేస్కి ముందు ఎగ్జామ్స్ పెడితే వీ కెన్ ఎంజాయ్ ది హాలిడేస్. ఇప్పుడు నేను ఏదో పడి చదివేస్తున్నానని నేను అనట్లేదు, కానీ ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ ఉన్నాయనే ఒక 1% టెన్షన్ అయితే ఉంటుంది ఆబ్వియస్లీ. సో హాలిడేస్ తర్వాత మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. షుడ్ సీ హౌ వెల్ ఎవ్రీథింగ్ గోస్. అండ్ ప్రస్తుతానికైతే మా డాడీ వస్తే నేను మా డాడీ ఇద్దరం కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. ఈ నెక్స్ట్ పరిస్థితి ఏంటా అని నేను ఈ 9 రోజులు చాలా ఆలోచిస్తాను అనమాట. అంటే రోజులో అట్లీస్ట్ ఒక్కసారైనా దీని గురించి ఆలోచించకుండా ఉండను. ఎందుకంటే నాకు దాంట్లో ఉన్న ఎగ్స్ కలర్ చాలా నచ్చింది. దట్ డజంట్ మీన్ ఐఎమ్ గోయింగ్ టు హార్మ్ దెమ్. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాము. అండ్ ఆఫ్టర్ 9 days వెన్ ఐ కమ్ బ్యాక్ హోమ్ విల్ అగైన్ లుక్ ఎట్ దిస్. కనిపిస్తుందా? నేనైతే ఇప్పుడు చూడలేను until and unless I stop the video. So yeah, that is a pretty good nest actually. డాడీ వచ్చాడు. నేను ఇంటి బయటికి వస్తున్నా వెళ్ళడానికి. ఇక్కడ చాలా చీకటి ఉంది. మా చెల్లేమో అక్కడి నుంచి ఇది తీసుకురా, అది తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్తుంది. ఎట్లనో ఒక 9 daysలో వచ్చేసేదే కదా, ఇంకా ఎందుకు వస్తువులు. షీ ఆస్క్డ్ మీ టు బ్రింగ్ కర్చీఫ్స్ బికాజ్ ఆమెకి కోల్డ్ ఉందంట. నేను మా డాడీ బ్యాగ్ వేసుకున్నా. యాక్చువల్లీ ఇట్స్ సో హెవీ. ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది, కానీ నేనే వేసుకొని ఉన్నా. మా డాడీ ఇప్పుడు సుబ్బుని వదిలేస్తాడు, ఎందుకంటే ఇట్ విల్ బీ ఫ్రీ ఫర్ అట్లీస్ట్ డే. అబ్బా ఎట్లా వచ్చిందిలే. అయ్యో సుబ్బు బాయ్. సుబ్బు బాయ్. నేను, మమ్మీ, అర్పన్, ఇంకా మా చెల్లి నలుగురం 27th మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. మా డాడీ రేపే వచ్చేస్తాడు. ఏంటి ఇదంతా? బ్యాగ్ స్టేషన్. మా డాడీ బండి పార్క్ చేయడానికి వెళ్ళాడు ప్రెజెంట్. మా నాన్న కోసం చూస్తాడా చూడడా? చూసాడా ఆల్రెడీ, చూడలేదా? వెళ్ళిపోతున్నాడేటో, ఎత్తుక్కుంటున్నాడు నా కోసం. పిలుద్దాం. అయ్యో ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాడు మా డాడీ. కదా
విశేషం? అందరూ ఉరుకుతున్నారు, ఇట్లా మొత్తం రష్ రష్ ఉంది ఘోరంగా. ఎప్పుడు మా నాన్నది ఇది ఒక డిఫాల్ట్ రొటీన్ డ్యూటీ, ఇవన్నీ వేయడం. అవన్నీ అబద్ధం. వీ నెవర్ ఆస్క్డ్ యూ. థ్యాంక్ యూ. హాయ్ చెప్పు. I don't know why my parents were so rude to me today. ఇవాళ సాయంత్రం నుంచి ఎందుకంటారు? మేబీ దే హ్యావ్ మూడ్ స్వింగ్స్. మా నాన్న ప్రస్తుతానికి చెయ్యడానికి ఏం లేదు. ఏంటది? నాకు చెవుల్లో గాలి వెళ్తే మళ్ళా ఏం చేస్తున్నావు? గారెలు చేస్తున్నా. ఇప్పుడే చర్చ్ అయిపోయింది. దిస్ ఇస్ ద చర్చ్ అండ్ ఇక్కడ పైకి ఎక్కితే ఇల్లు వస్తుంది. చాలా ప్రిటీగా ఉంది అండ్ ఆల్సో దిస్ మ్యాంగో ట్రీ ఓవర్ హియర్. మరి పండగ ముద్ది వారిగా నాకా? అదేంటి మరి పెట్టేది నువ్వు? ఇదేంటి? మళ్ళీ మళ్ళీ ఏంటి ఇప్పుడు రాసేదేంటి? సబ్బు అయిపోయింది, ఇది నీళ్ళు. పండక్క నీకా? సరే